హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనలీ పనసకాయ అయితే పండిపోయింది. కట్ చేసి అయితే మంచిగా పనస తొనలు అయితే తీస్తున్నాను. ఏదేమైనా కూడా ఇంత పెద్ద పనసకాయని ఒక్కరమైతే అస్సలు కష్టం అండి, తినలేం కూడా. మేము ఉండేది ఏంటంటే అపార్ట్మెంట్లో కాబట్టి నేను ఇంత పెద్ద పనసకాయని మేము ఒక్కలమే తినడం కాకుండా నేనైతే నా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసిన. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేసిన. నేను పిల్లల కోసం తినడానికి ఇలా పనస తొనలు ఒలిచి పెట్టా. వాళ్ళు తిని అమ్మ ఇంకేదైనా చేసి పెట్టవా వీటితో పాటు అని అంటే సరేలే అని చెప్పి పనస తొనల నుండి గింజల్ని సపరేట్ చేసి పెట్టాం. అసలు కాయ ఎంత హెల్తీయో ఈ గింజలు అంతకంటే హెల్తీ. వీటి రెసిపీ కూడా నేను నా వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఫైనలీ పిల్లల కోసం అయితే పనసకాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. కాయ ఎంత తీయగా ఉంటుందో జ్యూస్ ఇంకా బాగుంటుంది, సేమ్ టేస్టే వస్తుంది. ఇందులో ఏంటంటే లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకొని, నాకు ఐస్ క్యూబ్స్ లేవు కాబట్టి నేనైతే కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా చల్లటి వాటర్ యాడ్ చేసుకొని అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా వీడియోని కానీ నా వ్లాగ్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనలీ నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సరేలే, ఇక పిల్లలు అడిగారు కదా అని చెప్పి చేసి పెట్టా. ఎమ్మీగా సూపర్గా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి రెసిపీస్ పెడితే